So I welcome you once again to this program. మరొకసారి మీ అందరికీ ఆహ్వానము. Last week we were studying about the different aspects of a tree. గత వారము చెట్టు యొక్క వేరువేరు భాగముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. The first verses of Psalms chapter 1. దావీదు రాసిన కీర్తన మొదటి అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో The Bible says the one who meditates in the word of the Lord day and night is like a tree planted by the waters. దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ఒక చెట్టు వలె పోల్చబడినట్టుగా చూస్తున్నాం. So we were just seeing the different parts of a tree. అదేవిధంగా చెట్టు యొక్క వేరువేరు భాగముల గురించి మనం ధ్యానిస్తున్నాం. The first part we saw was the root of the tree. మొట్టమొదటిది మరి చెట్టు యొక్క వేర్ల గురించి మనం చూస్తున్నాం. As the roots of a tree go towards the water, ఎప్పుడైతే చెట్టు వేర్లు నీటి కారులో ఎరకు పాకుతూ ఉంటున్నవో, and as they take the water from the stream, ఎప్పుడైతే ఆ యొక్క నీటి పారుల నుంచి నీటిని తీసుకుంటున్నవో, it brings health to the whole tree. ఆ చెట్టు మొత్తానికి కూడా మరి సారాన్ని అందిస్తున్నట్టున్నవి. And the leaves will remain green. ఆకులు మరి పచ్చగా ఉంటున్నవి. And fruit will be coming at the right time. The fruit will be on the tree. సరైన కాలంలో ఫలించు చెట్టుగా ఉంటున్నది. When there is no water for the roots, ఒకవేళ ఆ వేరుకు నీరు దొరకనట్లయితే the whole tree will dry up. ఆ చెట్టు అంతా కూడా ఎండిపోతున్నది. So in relation to the word of God, ఏ విధంగా మరి దేవుని వాక్యానికి సంబంధించినదైతే we should be like the roots of a tree. మన జీవితం దేవుని విషయంలో సంబంధించినది ఒక చెట్టుగా మనం ఉండాలి. We should go deep into the word of God. మనం దేవుని వాక్యంలో లోతుగా నాటబడాలి. Spend time not just reading but meditating. ఏదో బైబిల్ వాక్యాన్ని చదవటం కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Most of us read but we don't meditate. చాలా మంది దేవుని వాక్యం చదువుతాం కానీ ధ్యానించము. Do you know what it means to meditate? దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? It's good to know it so that you can practice it. ఎందుకంటే ఈ విషయం తెలియటం ఎంతో అవసరం. ఎందుకంటే దాన్ని మనం అవలంబించవచ్చు. See, a person who just reads and goes off is like a man who looks at his face in the mirror. దేవుని వాక్యాన్ని చదివి వెళ్ళిపోయేవాడు ఏ విధంగా ఉంటాడంటే అద్దంలో తన ముఖం చూసుకొని వెళ్ళి మర్చిపోయేవాడుగా ఉంటాడు. And he forgets how he looks like. బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు తను ఏ విధంగా కనపడుతున్నాడు అన్నది. But a person who meditates, అయితే ఎవరైతే ధ్యానిస్తారో దేవుని వాక్యాన్ని, he is the blessed man. అతడు ఆశీర్వదింపుడు వాడు. He grows in his spirit. అతడు తన ఆత్మలో బలము పొందుకుంటాడు. He becomes strong. అతడు బలముగా నిలబడతాడు. So what it is, how do you meditate? ఏ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించగలము? I'll teach you how to meditate. నేను ఈ విషయంలో మీకు బోధించాలని ఆశపడుతున్నాను. Just reading the chapter and going off. ఒక అధ్యాయం చదవటం అంటే మనం పైనుంచి కింద వరకు చదివి వెళ్ళిపోవటము. And you don't think about it anymore. దాని గురించి మళ్ళీ ఆలోచించకుండా ఉండటం. But meditating, అయితే ధ్యానించటం అంటే is when you read the chapter, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో you keep thinking on it. దాని విషయమై ఆలోచించుట, Or you write down some points in that chapter on a piece of paper. లేక అందులోని కొన్ని ముఖ్య అంశాలని మనం కాగితం మీద రాసుకొనుట, Keep it in your pocket. అది మన జేబులో పెట్టుకొనుట. Whenever there is time, ఎప్పుడు సమయం ఉంటున్నదో look at it. దాన్ని తీసి బయటికి తీసి Think on it. దాని గురించి ధ్యానిస్తూ, The more you think on the word of God, ఎంత ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటామో God will give you revelations. దేవుడు మరి కొత్త నూతనమైన విషయాల్ని బయలుపరిచేవాడుగా ఉంటున్నారు. Revelation comes only to those who meditate, not those who just read. బయలుపరచబట్ట ఎవరైతే ధ్యానిస్తారో దేవుడు వాళ్ళని బయలుపరుస్తున్నారు. Most of us just read. చాలా మంది చదువుతాం బైబిల్ని, Very few meditate. చాలా కొద్ది మంది మరి ధ్యానిస్తూ ఉంటారు. You know, when a cow takes grass, మరి ఆవు మరి గడ్డిని మేస్తున్నప్పుడు it will go and find a quiet place. అది ఒక ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్తున్నది. Bring that grass back into its mouth. మరి తిన్న ఆ గడ్డిని బయటికి నోట్లోకి తీసుకుని And వస్తుంటది. it starts chewing that grass. అది నెమరవేస్తూ ఉంటది. For a long time it will be chewing and chewing and chewing. చాలా సమయం వరకు కూడా ఆ తిన్న గడ్డిని బయటికి తీసుకుని వచ్చి నెమరవేస్తూ ఉంటది. And then it digests very easily. ఆ తర్వాత దాన్ని సులువుగా జీర్ణించుకుంటుంది. Meditating is like that. ధ్యానించటంటే ఆ విధంగా ఉండాలి. Meditating is when you take the word of God and keep chewing on it. మరి ధ్యానించుట అంటే దేవుని వాక్యాన్ని తీసుకొని గ్రహించి దాన్ని బాగా ధ్యానించి దాని గురించి ఆలోచించుట. When you read that passage, the whole day keep thinking on that passage. Lord, speak to me, and what does it mean? You think about it. ఒక పారాగ్రాఫ్ మనం చదివినట్టయితే దాని గురించి దినమంతటి కూడా దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే, and then you'll get all the nutrients and the juice from the passage that you have read. మనం చదివిన ఆ భాగంలో నుంచి సారాంశం మనకి మెదడుకు అందుతూ ఉంటది. And you will be, as you meditate more and more on what you read, it gets into your spirit. It gets deep into your spirit. ఏదైతే మనం ధ్యానిస్తూ ఉంటున్నామో ఆ సారమంతా కూడా మన ఆత్మలోకి వెళ్తుంటున్నది And you లోతుగా. become a strong person. అప్పుడు మనం బలమైన వారంగా నిలబడతాం. Now, the third aspect of a tree is the branches. మరి
మూడో భాగం విషయం ఏంటంటే చెట్టుది దానికి ఉన్న కొమ్మలు. The first was a root మొట్టమొదటి వేర్లు, in relation to the word of God. అది దేవుని వాక్యమునికి సంబంధించినది. The second was a stem, రెండవది అది ముద్ద ఇంటున్నది, చెట్టు ముద్ద ఇంటున్నది. a strong stem which will not be shaken by every wind of doctrine. బలమైన మొద్దు ప్రతి విధమైన తప్పుడు బోధలకు ఇటు అటు వంగిపోదు. Whatever comes, you know exactly what the word of God says, so that you will not be confused. ఏది వచ్చినప్పటికీ దేవుని వాక్యానికి అది సరైనదా కాదా అని నువ్వు మరి ఎటువంటి కన్ఫ్యూజన్ లో లేకుండా ఉంటావు. Because you know the word of God, you have understood the word, and you will not be deceived by anybody. ఎందుకంటే నీకు దేవుని వాక్యం తెలుసు, దేవుని వాక్యం గ్రహించావు, అర్థం చేసుకున్నావు, దేవుని వాక్యం బట్టి నువ్వు త్వరగా మోసపోవు. The third thing is the stem, the branches. మూడవది మరి చెట్టు కొమ్మలు ఉంటున్నవి. See, when a tree comes out, you have lots of branches coming out from the top of the tree. మరి చెట్టు పైకి వచ్చినప్పుడు దానికి చాలా కొమ్మలు పైకి చూస్తూ ఉంటాం. Jesus also compared us to the branch. దేవుడు కూడా మనని ఆ చెట్టు కొమ్మలకి మనం పోల్చినట్టు మనం చూస్తున్నాం. We find that in John chapter 15. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము, I am the true vine and my father is the husbandman, verse 1. మొదటి వచనము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. And verse 2, every branch in me that does not bear fruit he takes away, and every branch that bears fruit he purges it that it may bring forth more fruit. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో నీ పనికిరాని తీగలను తీసివేయును. Verse 4 says, abide in me and I in you, as the branch cannot bear fruit by itself except it abides in the vine, no more can you except you abide in me. నాలుగో వచనంలో, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, తీగ ద్రాక్షవల్లో నిలిచియుండంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నాలో యందు నిలిచించువాడు మీరును ఫలింపరు. And the fifth verse says, ఐదో వచనము, I am the vine and you are the branches. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. He that abides in me and I in him, the same shall bring forth much fruit, for without me you can do nothing. నాయందు ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. So here the Lord is comparing you and I to branches. ఇక్కడ దేవుడు నిన్ను నన్ను కొమ్మలకి పోలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Now a branch is attached to the main tree, it's part of the main tree. ఆ కొమ్మలు చెట్టుకి మరి అంటు పెట్టుకొని ఉంటున్నవి. And whatever nutrients come from the water, from the roots, go through the stem and then go through the branches. మరి చెట్టు వేర్ల నుంచి వచ్చే సారమంతటి కూడా చెట్టు ముదులో నుంచి పైకి వెళ్ళి దాని కొమ్మల చివరి వరకు వెళ్తున్నవి. If there's anything in between the branch and the tree, ఒకవేళ చెట్టుకి ఆ కొమ్మలకి మధ్యలో ఏదైనా అంతరాయం వచ్చినట్లయితే, if anything blocks the flow of the water and the nutrients from the tree into the branch, if anything blocks it, చెట్టు నుంచి మరి కొమ్మల వరకు కూడా వెళ్ళే సారాంశంలో ఏదైనా అడ్డంకు వచ్చినట్లయితే that branch will get dried up. ఆ కొమ్మలు ఎండిపోతుంటున్నవి. That branch will die. ఆ కొమ్మలు మరి మరణించుతున్నవి, It will be cut off. అవి కట్ చేయబడుతున్నవి, తెగవేయబడుతున్నవి. You know, Jesus said, I am the vine and you are the branches. యేసు ప్రభువారు అంటారు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. He that abides in me, he will produce much fruit. ఎవరు నా యందు నిలిచింటారో వారు బహుగా ఫలించును. Abiding in Christ means constant fellowship with him. దేవుని యందు నిలిచిండుట అంటే నిరంతరము దేవునితో సహవాసం కలిగి ఉండుట. You are in intimate walk with him. ఆయనతోటి సన్నిహితంగా నడుచుట. Every day, day and night. ప్రతి దినము రాత్రి కూడా. You won't allow sin to come between you and Christ. నీకు దేవునికి మధ్యలో పాపమును రానివ్వకుండా ఉండుట. You know, Bible says, my hand is not short that I cannot hear you, my ears are not deaf that I cannot hear you, but your sin has separated you from me. దేవుని వాక్యంలో రాయబడుతున్న, నా చేతులు కొరచబడలేదు, నా చెవులు మందగిల్లలేదు, నీ యొక్క ప్రార్థన వినుటకు పాపము అడ్డుగా ఉంటున్నది. Many of us allow sin to remain in our lives. మన జీవితంలో చాలా మంది పాపమును అదే విధంగా ఏదో ఒక చోట దాచుకుని ఉంటాం. We don't deal with it and cut it out. మనం దాన్ని తోటి మరి నిర్ణయించి దాన్ని తీసి బయటికి పాడవేయము. And that becomes a block in your relationship with Christ. ఆ యొక్క పాపము దేవునికి మనకి వ్యతిరేకంగా నిలబడుతున్నది. Any sin that is allowed to remain in your life will block the flow of God's Spirit through your life. మరి ఏ విధమైన పాపం కానీ మన జీవితంలో ఉన్నట్లయితే ఆ పాపము దేవుని ఆత్మతో మనతో సంబంధం కలిగి ఉండడానికి అడ్డుగా ఉంటున్నది. Many people hide their sins, they don't want to show anybody. చాలా మంది రహస్య పాపములు తన హృదయంలో దాచుకొని ఉంచుకుంటారు. They thought nobody sees, so it doesn't matter. వాళ్ళు అనుకుంటారు, ఎవరు చూడలేదు, ఏం పర్వాలేదు, it's my private thing. ఇది నా యొక్క వ్యక్తిగత జీవితము. God sees everything. దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని చూస్తున్నాడు. Even your secret sins, నీ రహస్య పాపములు కూడా, that will become a block in your relationship with God. దేవునితో కలిగిన సంబంధంలో అడ్డుగా ఉంటున్నది. Sin in your life will block all God's blessing in your life.
మరి పాపము నీ జీవితంలోని పాపము ప్రతి విధమైన ఆశీర్వాదముకు అడ్డుగా ఉంటున్నది. The word of God says, దేవుని వాక్యం అంటున్నది, he who covers his sin shall not prosper, ఎవరైతే తన పాపములు కప్పుకుంటాడో వాడు వర్ధిల్లడు. but he who confesses and forsakes them shall obtain favor from God. అయితే ఎవరైతే దాని పాపములు ఒప్పుకుంటాడో అతని దేవుని యొద్ద నుంచి కనికరము పొందుకుంటాడు. Sin and another thing is disobedience to what God says. మరి పాపము మరి అవిధేయతకు దృశ్యంగా ఉంటున్నది. When God speaks to you and you don't obey, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు అవిధేయుడిగా it ఉంటున్నట్లయితే again becomes a block. అది దేవునికి నీకు ఉన్న సంబంధంలో ఒక అడ్డుగా ఉంటున్నది. It stops the flow of the Spirit of God through your life. అది దేవుని యొక్క ఆత్మ సంబంధం నీతో ఉండకుండా అడ్డుగా ఉంటున్నది. God's anointing does not come through you. దేవుని అభిషేకం నీ ద్వారా బయటికి రాదు. So many people have not come into the fullness of God's anointing because of sin in their life or disobedience in their life. చాలా మంది అవిధేయత కారణంగా పాపం కారణంగా వారి జీవితంలో దేవుని అభిషేకమును పూర్తిగా బయటికి రాకుండా ఉండిపోతున్నారు. And they have allowed the things to remain because they like it. Many people love the sinful things. చాలా మంది పాపాన్ని ప్రేమిస్తూ పాపానిలో మరి ఆనందిస్తూ ఉండేవారు ఉంటున్నారు. అందుకనే వారి జీవితంలో నిష్ఫలంగా ఉంటున్నవి. You know, sinful things are attractive for some time. మరి పాప విషయములు కొద్ది సమయం వరకు ఆకర్షణీకరంగా ఉంటున్నవి. There was a man who walked with the Apostle Paul. His name was Demas. మరి అపోస్తలుడైన పౌలు తోటి ఒక వ్యక్తి దిమాస్ అనే వ్యక్తి ఆయనతో కూడా నడుస్తూ ఉన్నాడు. And he saw the mighty things God was doing through Paul the Apostle. అతడు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యం చేయటం చూస్తున్నాడు. And he was part of the ministry with Paul. అతడు కూడా పౌలుతో సహయోగిగా ఉంటున్నాడు సేవలో. And Paul said, "Our beloved brother Demas." He called him beloved brother Demas. అపోస్తలుడైన పౌలు అతన్ని నా ప్రియ సహోదరుడు దిమాస్ అని రాస్తున్నారు. But later on Paul said, "Demas has departed from me. He left me, has forsaken me because he loved the present world." అయితే ఈ దిమాస్ అనేటువంటి వ్యక్తి నా నుంచి వ్యతిరేకుడై మరి లోకాన్ని ప్రేమించి దూరం అయిపోయాడు అని రాస్తున్నారు. So many times sin is so attractive. చాలాసార్లు పాపము ఆకర్షణీకరంగా ఉంటున్నది. And we love it. Many people love that sin. చాలా మంది ఆ పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు. But they don't realize. అయితే వాళ్ళు గ్రహించరు. Any sin in your life, ఏ పాపమైనప్పుడు కూడా నీ జీవితంలో it cuts off the fellowship with God. అది దేవునితో సంబంధాన్ని త్రుంచి వేస్తున్నది. Becomes a block in your relationship with God. అది దేవునితో నీకున్న సంబంధానికి అడ్డుగా You ఉంటున్నది. must see what is more important to you. నువ్వు నీ జీవితంలో ఏది ముఖ్యమో అన్నది Is గమనించాలి. it the temporary pleasures you get from the sin or the fellowship with Almighty God? మరి క్షణకాలమైన ఆ యొక్క ఆశను తృప్తిపరిచే పాపమా లేకపోతే దేవునితో కలిగిన సంబంధమా? Many people they think, what enjoyment is there all the time praying, saying hallelujah, what enjoyment is there? చాలా మంది అనుకుంటారు దేవునిలో ఏం ఆనందం అన్నది, ఎప్పుడు కూడా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటూ తిరుగుతుండడంలో. Those things are so attractive and so pleasant looking. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా అందంగా ఉంటున్నవి. But I tell you, అయితే నేను మీతో చెప్తున్నాను, whatever the world can give you, ఈ లోకం నీకు ఏమి ఇచ్చినప్పుడు కూడా, whatever pleasure you can get from sin, ఎటువంటి పాపంలో ఆనందం నువ్వు అనుభవించినప్పుడు కూడా, it's like a snake which will bite you back. అది ఒక పాములాగా నిన్ను కాటువేసేదిగా ఉంటున్నది. For some time you'll enjoy it, కొద్ది కాలం వరకు నువ్వు దాన్ని అనుభవిస్తావు. but soon you'll find that if you have lost your fellowship with God. అయితే మరి త్వరగా నువ్వు తెలుసుకుంటావు, నీ సన్నిధిలో దేవుని సన్నిధి నీ నుంచి దూరం అయిపోయినప్పుడు You lose the peace of God. నీవు దేవుని యొక్క శాంతి నీలో కోల్పోతావు. There will be no joy in your life. నీ హృదయంలో ఆనందం ఉండదు. And you lost fellowship with Almighty God. నువ్వు దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నావు. And for the sake of that short pleasure that you had, ఒక క్షణకాలమైన ఆ ఆనందం కొరకు you may finally end up in hell. నువ్వు నరకంలో మరి And ఉండిపోతావేమో. that's everlasting. అది అనంత కాలమునకు You'll never ఉంటుంది. come out of it. ఎప్పుడు కూడా బయటికి రాలేవు. Get your perspective right. నీ యొక్క దృష్టికరణ సరిచూసుకో. What is more important to you? నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? God's will and God's blessing in your life, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదములు, or the temporary pleasure of sin? లేక లోకంలోనే ఆశలు? You are a wise man if you make a good decision. నీవు జ్ఞానవంతుడివి ఒకవేళ నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే, If you make a right choice that I will follow God, I will fellowship with Him, I will not allow sin in my life, if you నువ్వు make that ఒకవేళ decision, నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకొని నేను దేవుని అనుకరించి దేవుని ఇష్టానుసారంగా జీవిస్తాను, దేవుని ఆశీర్వాదం పొందుకుంటానట్లయితే you are a wise man. నువ్వు ఒక జ్ఞానిగా ఉంటున్నావు. You have put your life in the hands of Almighty God. నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడుతున్నావు. And your blessings are mighty in heaven. నీ యొక్క ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటున్నవి. God has great things for you. నీకు పరలోకంలో నీకు గొప్ప విషయాలు దేవుడు ఇస్తున్నారు. There is nothing like the power of God in your life, the anointing of Jesus Christ. There is nothing like that. దేవుని యొక్క అభిషేకం మించిన గొప్పది ఏది కూడా నీ జీవితంలో ఉండదు. And the joy that God gives you, nothing can compare to it. దేవుడు ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆనందము దేనితో కూడా పోల్చలేనటువంటిది. The world cannot give you the peace that that Christ can give you. ఏ శాంతిని అయితే యేసు ప్రభువు ఇస్తారో ఆ శాంతి లోకములో దొరకదు. Jesus himself said,
ఆయన సొంతగా చెప్తున్నారు. The peace I give unto you, the world cannot give you. నేను ఇచ్చేటువంటి శాంతి ఈ లోకములో మీకు దొరకదని చెప్తున్నారు. My peace I give to you. నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. Never allow sin to block you and that peace from God. ఎప్పుడు కూడా పాపము ఆ దేవుని ఇచ్చేటువంటి శాంతిని అడ్డంకుగా ఉండకుండా మీరు జాగ్రత్త పడండి. Cut that sin out of your life. నీ జీవితంలో ఆ పాపమును పడివేయండి. Jesus said, యేసుప్రభు అంటున్నారు, if your eye offends you, cut it out. నీ ఒకవేళ నీ కన్ను నేను అభ్యంతరపరిచినట్టు దాన్ని పారవేయి. If your hand offends you, cut it out. నీ యొక్క చెయ్యి నేను అభ్యంతరపరిచినట్టు దాన్ని తెంచి పాడవేసేయి. Better to go to heaven with one hand than having two hands and going to hell. పరలోకంలో మరి ఒక చేయి కలిగి ప్రవేశించట ఎంతో ఉత్తమము, రెండు చేతులు లేకుండా నరకంలో ఉంట కంటే. Don't allow anything to come between you and God. దేవునికి నీకు మధ్య ఎటువంటి అడ్డంకు లేకుండా ఉండకుండా జాగ్రత్త పడు. Be in intimate fellowship with him like the branch is in the tree. ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి ఏ విధంగా తీగ చెట్టుతో ద్రాక్షబెలతో అంటిపెట్టుకొని ఉంటుందో ఆ విధంగా అంటిపెట్టుకొని వాడి ఉండు. Get your life from the word of God, from the spirit of God. Get the life of God in your life. దేవుని యొక్క వెలుగును నీ జీవితంలో పొందుకోగలిగి ఉండాలి. Let his anointing be upon you. ఆయన అభిషేకం నీ మీద ఉండాలి. Let the spirit of God fill you. ఆయన అభిషేకం నిన్ను నింపాలి. Enjoy the presence of God. దేవుని యొక్క సన్నిధిని ఆనందించు. There is nothing like it. ఆయన సన్నిధిని మించిన గొప్పది ఏది కూడా లేదు. The pleasure you get in his presence is nothing like it. ఆయన సన్నిధిలో నీకు కలిగే ఆనందము దానికి పోల్చినది ఎటువంటిది కూడా లేదు. Once you have tasted the joy of the Lord, you will never be satisfied with anything else. ఒకవేళ నువ్వు దేవుని ఆనందాన్ని నువ్వు ఒకసారి రుచించినట్లయితే నువ్వు ఏ విషయానికి కూడా నువ్వు లొంగవు. So in relationship to Jesus Christ, be like the branch of the vine, intimately fellowshipping with him. నీ యొక్క సంబంధం యేసు ప్రభుతో ఏ విధంగా ఉండాలంటే ఒక తీగ మరి ద్రాక్షవల్లితో ఏ విధంగా అంటుపెట్టుకొని ఉంటుందో ఆ విధంగా ఉండాలి. Now in John chapter 3, మరి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో we come to చూసినట్లయితే the fourth aspect of our relationship with the tree. అక్కడ 4వ విషయం మరి చెట్టు విషయం 4వ విషయం మనం చూస్తున్నాం. There was a man of the Pharisees called Nicodemus. అక్కడ పరిసయ్యుడైన ఒక వ్యక్తి నికోదేముస్ గురించి రాయబడి ఉన్నది. And one night he came to Jesus. ఒక రాత్రి అతను యేసు ప్రభు ఎదురుగా వచ్చారు. And they were sitting on the roof. ఆయన మేడ మీద కూర్చుని ఉన్నారు. And there was a nice wind was blowing. చక్కటి గాలి వీస్తూ ఉన్నది. And the leaves were making sound in the wind. ఆ గాలికి ఆకుల నుంచి మరి ధ్వని వస్తున్నది. And Jesus said one very interesting thing. యేసు ప్రభు ఒక చక్కటి విషయం గురించి In మాట్లాడుతున్నారు. verse 8, John chapter 3 verse 8. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనము. The wind blows wherever it wants, and you hear the sound of it, but you cannot tell where it is coming and where it is going. So is everyone that is born of the Spirit. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండుననెను. You know, this very nice illustration Jesus used. ఇందులో చక్కటి ఉపమానం దేవుడు చెప్తున్నారు. When the wind blows, ఒక గాలి వీచినప్పుడు the roots are not moving. కింద వేర్లు కదలట్లేదు. The stem is not moving. ఆ చెట్టు మొద్దు కదలట్లేదు. The leaves are moving. కేవలం ఆకులు మాత్రమే And కదులుతున్నాయి. the leaves are moving in the direction of the wind. ఆ ఏ దిశలో ఆకు గాలి వీస్తుందో ఆ దిశలో ఆకులు కదులుతున్నవి. And sometimes the leaf will come off the tree. కొన్నిసార్లు చెట్టు నుంచి ఆకు వేరైపోతుంది. And is carried by the wind. ఆ గాలిలో అది కొట్టుకుపోతూ ఉంటుంది. Wherever the wind goes, that leaf will go. ఎటువంటి దిశలో గాలి వెళ్తుందో ఆ దిశలో ఆకు కొట్టుకుపోతున్నది. That's what it means by being in relationship to the Holy Spirit. You must be like the leaves of a tree. అదే విధంగా పవిత్రాత్మతో కలిగిన సంబంధం అంటే ఆకులు ఏ విధంగా గాలితో కలిగి ఉన్న సంబంధం ఆ విధంగా ఉండాలి. The Spirit of God will blow in whichever direction He wants. దేవుని ఆత్మ ఏ దిశ తనకు సరైనదో ఆ దిశలో వీస్తున్నది. And you move in the same direction with the Holy Spirit. నువ్వు ఆ ఆత్మ ఏ దిశలో గాలి వీస్తున్నదో అదే దిశలో నువ్వు కూడా కదలాలి. When the Spirit of God wants to move you in one direction, you should not be like a stem and say, no, I won't move, I'll be strong against the wind. You should not be like that. దేవుని ఆత్మ నిన్ను ఒక దిశలో మరి తీసుకెళ్లాలనుకున్నప్పుడు నువ్వు ఒక ముద్దులాగా నేను కదలను అని స్థిరంగా ఉండకూడదు. In relationship to the Holy Spirit, you're not a stem. దేవుని ఆత్మతో నువ్వు ఒక ముద్దుగా ఉండకూడదు. ఆయన సంబంధంలో You're like a leaf that is freely moving in the wind. కేవలము చెట్టు ఆకులాగా మరి గాలి ఏ దిశలో వీస్తుందో ఆ దిశలో మరి వంగే దానిగా ఉండాలి. Learn to be sensitive to the voice of the Holy Spirit. దేవుని ఆత్మకు స్పందించేవాడిగా ఉండాలి. And when the Spirit of God speaks to you, obey Him. దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు విధేయుడిగా ఉండు. The people who have experienced mighty miracles in their lives and seen mighty works of God, they are the ones who are sensitive to the Holy Spirit. ఎవరైతే దేవుని అనుభవాలు గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు మరి రుచి చూచారో తమ జీవితంలో పరిచర్యలో చూసారో వారు దేవుని ఆత్మలో నడిచేవారుగా ఉంటున్నారు. And God will speak to those who listen and obey His voice. దేవుడు అటువంటి వారితో వారి మాటను ఆలకించి వెంబడించే వారిని తోడుగా ఉంటున్నారు. And He will speak to those who are obedient, not to those who are disobedient.
ఎవరైతే విధేయులు అంటున్నారో ఆయన వారికి తోడుగా ఉంటారు, అవిధేయులతో కాదు. God is always looking for people whose hearts are perfect towards him, who will do what he says, and he will speak to them. దేవుడు ఎల్లప్పుడూ కూడా అటువంటి వారితోటి సిద్ధులైనటువంటి వారితోటి ఆయన స్థిరం కలిగి వారితో నడిచేవాడుగా తోడుగా ఉండేవాడుగా ఉంటున్నారు. Develop your sensitivity to the voice of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మకు స్పందించే వారుగా ఉండండి. And your sensitivity to his voice will develop as you spend time in his presence. That's the only way. ఆయన వాక్య ఆత్మకు స్పందించే వారుగా ఉండాలంటే కేవలం ఆయన వాక్యంలో ధ్యానించి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. Spend much time worshiping him. అధిక సమయాన్ని దేవుని ఆరాధించే వారుగా ఉండండి. Spend time praising him. మరి అధిక సమయాన్ని దేవుని స్తుతించే వారుగా ఉండండి. Spend time studying the word. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారుగా మరి ఉండండి. The more time you spend in his presence, ఎంత ఎక్కువ సమయం ఆయనలో వెచ్చిస్తారు, the more your senses are being tuned to his voice. మీ యొక్క అంతరేంద్రియములు అంత చక్కగా స్పందించేవిగా ఉంటాయి. Otherwise your spiritual ears are very dull. ఒకవేళ లేనట్లయితే నీ ఆధ్యాత్మిక చెవులు ముద్దుబారినగా Your ఉంటున్నవి. spiritual eyesight will be blind. You won't be able to see anything. నీ ఆధ్యాత్మిక కను దృష్టి మందగిల్లుతున్నది. You spiritually you'll be stunted. మరి ఆత్మిక రీతిగా నువ్వు ఎదుగుదల లేకుండా మరుగుజ్జులాగా ఉంటున్నావు. If you want to be sensitive, you want to be able to hear the voice of God, spend time in the presence of God. దేవుని ఆత్మకు స్పందించేవాడుగా ఉండాలంటే దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలో ధ్యానించాలి. And be obedient to his voice. ఆయన వాక్యానికి విధేయులై ఉండాలి. If he knows that you're obedient, he will guide you. ఒకవేళ మీరు విధేయులైనట్లయితే ఆయన తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తారు. And when the Spirit of God moves you in one direction, move along with him. దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను ఒక దిశలో నిన్ను నడిపించినప్పుడు ఆ దిశలో మనం వెళ్ళాలి. When he stops you, stop along with him. ఆయన ఆగినప్పుడు మనం ఆగాలి ఆయనతో పాటు But కూడా. that comes with your fellowship with him. అది ఆయనతో కలిగిన సంబంధానికి సంబంధించిన విషయం ఏంటున్నది. Intimacy comes with your time you spend in with him. సన్నిహితమైనది ఎంత సమయం నువ్వు ఆయనలో వెచ్చిస్తావు దాన్ని బట్టి ఆధారపడి ఉంటున్నది. Now the last part of a tree. ఆఖరి విషయం చెట్టులో ఆఖరి విషయం ఏంటంటే We have now finished the fourth part, that is the leaves. The fifth part of a tree is the fruit of the tree. నాలుగో విషయం మనము ముగించాము ఆకులు. ఐదో విషయము అది ఫలములైనవి. When everything is in place in your life, అన్ని కూడా నీ జీవితంలో సరైన స్థితిలో ఉన్నట్లయితే, when you are spending time with the word of God, your roots are deep in the word of God. మనం దేవుని వాక్యంలో సమయం వెచ్చించినప్పుడు నీ వేరు దేవుని వాక్యంలో లోతుగా నాటబడి ఉన్నవి. When you are strong in your understanding of the word of God, not tossed about by every wind of doctrine. మీరు మీ యొక్క అర్థం చేసుకుంటూ దేవుని వాక్యం గ్రహించడంలో మరి స్థిరంగా ఉన్నట్లయితే, బలంగా ఉన్నట్లయితే, చెట్టు ముద్దుగా ఉన్నట్లయితే మీరు బలంగా ఉంటారు. And when you are intimately walking with Jesus like a branch in the vine. మరి ఏ విధంగా అయితే కొమ్మలు చెట్టుగా అంటిపెట్టుకుని ఉంటావో అదే విధంగా దేవుని ఆత్మలో మీరు ఆయనతో సన్నిహితంగా సంబంధం కలిగినట్లయితే, And when you are walking with the Spirit of God, listening to what he says, దేవుని ఆత్మలో స్పందించి ఆయన ఆత్మకు విధేయులే ఆయనతో పాటు ఆత్మతో పాటు నడిచినట్లయితే ఆకులుగా ఉంటున్నారు. Tremendous fruit in your life. అప్పుడు నీ జీవితంలో చక్కటి ఫలాలు ఫలించేవాడుగా ఉంటున్నావు. At every season you'll be producing the fruit. ప్రతి తగిన కాల సమయంలో చెట్టు ఫలించే ఫలములుగా ఉంటున్నారు. You will not be a dry fruit. మీరు dry ఎండిపోయిన tree, చెట్టుగా ఉండరు, but you'll be a tree which is bearing fruit. అయితే తగిన కాలం ఫలించే ఫలములుగా ఉంటారు. And it's a warning. అయితే ఇక్కడ ఒక మరి హెచ్చరిక If ఉంటున్నది. you are not a tree that is bearing fruit, God says, I will cut off that tree. ఒకవేళ నువ్వు ఫలించని చెట్టుగా ఉన్నట్లయితే నేను నరికి వేస్తాను అంటున్నారు. Every branch in me that does not bear fruit, I will cut off, he says. ప్రతి కొమ్మ నాలో ఫలించని ప్రతి కొమ్మ నేను తెగించి దాన్ని తెంచి వేస్తాను So అంటున్నారు. it's not your choice. You have to bear fruit. నీకు ఒక విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన ఈ పరిస్థితి లేదు. నువ్వు నీ జీవితంలో ఫలము తప్పకుండా ఫలించాల్సిందే. You can't say, oh, if I want, I'll buy. If I don't want, I can leave it. No, you can't say that. నా ఇష్టమైతే నేను ఫలిస్తాను, ఇష్టం లేకపోతే నేను అని నీ ఇష్టానికి సంబంధించిన విషయం లేదు. If you walk with God and have all this in place, you'll naturally bear fruit. ఒకవేళ నువ్వు దేవుల్లో ఎన్ని విషయాల్లో నువ్వు స్థిరంగా బలంగా ఆటుబెట్టబడి ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా ఫలిస్తావు. And the fruit speaks of your own life, the fruit of the Spirit. ఈ ఫలములు నీ జీవితాన్ని దేవునిలో నువ్వు ఉంటున్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నవి. And also it talks of the fruit by winning other people to Christ. ఇంకోటి దేవుణ్ణి ఇతరులకు దేవుణ్ణి మరి జయించుట అన్నది కూడా రాయబడి ఉంటున్నది. In Galatians chapter 5, మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 22 says, 22వ వచనంలో రాయబడి the ఉన్నది. fruit of the Spirit is love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness and temperance. Against such there is no law. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నిలిచి ఉన్నది ఏదీ లేదు. All this wonderful fruit will be in your life. ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలములు నీ జీవితంలో ఉంటున్నవి. You will not be a hard person but a loving person. మీరు ఒక మూర్ఖమైన వ్యక్తిగా కాకుండా ప్రేమించేవాడుగా ఉంటారు. You will always be having the peace of God in your heart.
ఎల్లప్పుడూ కూడా దేవుని శాంతిని కలిగి ఉంటారు, filled with joy, దేవుని ఆత్మతో పొందిన వారు, patient, మరి ఎంతో నెమ్మది కలిగిన వారు, kind, మరి దయ కలిగిన వారు, long suffering, మరి ఓర్చుకుని వారు, very gentle person, నమ్రత కలిగిన వారు, wonderful person. అద్భుతమైన వ్యక్తిగా See, ఉంటారు. when you are in proper relationship with God, His Word, the Spirit of God, and with Christ, you will have all this in your life. దేవుని వాక్యంలో మరి సరైన సంబంధం కలిగి దేవునిలో క్రీస్తులో అంటుపెట్టుబడి నుండి దేవునిలో బలపరచబడిన వారైతే, దేవుని ఆత్మలో బలపరచబడిన వారైతే నీ జీవితం సరైనగా ఉంటుంది. And many people will be blessed by the fruit in your life. నీ జీవితం ఫలమును బట్టి అనేకులు ఆశీర్వదింపబడుతుంటారు. And through you, God will be able to reach out to many people who are in darkness. నీ ద్వారా అనేకులు మరి అంధకారంలో ఉన్న వారు దేవుని యొద్దకు రాగలుగుతారు. And many people who don't know Christ will come to know you because of your life. చాలా మంది దేవుని తెలియని వారు నీ జీవితాన్ని బట్టి దేవుని తెలుసుకునే వారుగా ఉంటారు. See, the world is in darkness. ఎందుకంటే లోకం అంధకారంలో ఉంటున్నది. So many people are perishing. చాలా మంది నశించిపోతున్నారు. They don't know where they are going. వారు ఎటు వెళ్తున్నారో వారికి తెలియదు. They are like sheep without a shepherd. వారు మరి గొర్రెలు లేని కాపరిగా They are ఉంటున్నారు. getting destroyed by the devil. వాళ్ళు మరి శతానుల ద్వారా నాశనం చేయబడుతున్నారు. We, the children of God, మనం దేవుని బిడ్డలమైన we మనం should be like an example to those people. మనం ఇతరులకు ఒక ఉదాహరణ రీతిగా ఉండాలి. We should show the grace of God in our life, మన జీవితంలో దేవుని కృపను చూపించాలి. so that they will be attracted to Christ. వారు అప్పుడు దేవుని యొద్దకు రాబడతారు. Have you made this decision to follow Christ? నువ్వు ఇటువంటి తీర్మానం నీ జీవితంలో చేసుకున్నావా? Maybe you are watching me today. ఒకవేళ మీరు ఈ దినం నన్ను నా సందేశాన్ని వింటున్నారేమో. You don't know whether when you die where you are going. You don't know where you are going. ఈ దినం ఒకవేళ మరిచినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదేమో. You don't know whether you go to heaven or to hell. ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్తావు నరకం వెళ్తావు నీకు తెలియదేమో. I have a good news for you. మీకు ఒక మంచి శుభవార్త ఉన్నది. Jesus Christ died on the cross to save you from your sins. యేసు ప్రభు వారు సిలువలో నిన్ను రక్షించడానికి ఆయన మరణించారు. He died on the cross to bring you into fellowship with God. ఆయన సిలువలో మరణించి నిన్ను దేవుని యొక్క సహవాసానికి రావడానికి ఆయన మరణించారు. He died because he took your death upon him. ఆయన ఎందుకు మరణించారంటే నీ యొక్క జీవితంలో ఉన్న మృత్యువును ఆయన తన మీద తీసుకున్నారు. And he paid the punishment for your sins and my sins. ఆయన నీ జీవితము నా జీవితంలో యొక్క పాప యొక్క పరిమాణాన్ని ఆయన చెల్లించారు. Come into fellowship with him. ఆయనతో సన్నిహిత సహవాదానికి రండి. And you will start growing like a tree in the Lord. మీరు ఆయనలో బలమైన చెట్టుగా ఎదుగుతారు. If you want to pray the prayer, pray with me. ఒకవేళ మీరు ప్రార్థన చేయదలిచినట్లయితే నాతో కూడా ప్రార్థన చేయండి. Sincerely with all your heart, pray with me. మనస్ఫూర్తిగా మీ హృదయం అంతటితో మీరు ప్రార్థన చేయండి. And God will hear your prayer. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారు. Pray with me now. నాతో కూడా ప్రార్థన చేయండి. Lord Jesus, ప్రభు యేసు, I have sinned against you. నేను నీకు విరోధంగా పాపం చేశాను. I have done so many things against you. నేను నీకు విరోధంగా అనేకమైన విషయాలు నేను ఆశపెట్టాను. I have gone in my own ways. నా సొంత ఇష్టానుసారంగా నేను జీవించాను. But I want to follow you now. అయితే నేను ఈ సమయంలో నేను I believe వెంబడించాలనుకుంటున్నాను. that you died on the cross for me. నేను విశ్వసిస్తున్న నా కొరకు నువ్వు సిలువలో మరణించావు. And I believe you rose again. నేను విశ్వసిస్తున్న నాకు నువ్వు తిరిగి మూడో దినం తిరిగి లేచావు. Wash me from all my sins. నా పాపములన్నిటి నుంచి నన్ను శుద్ధులను చేయండి. Cleanse me with your blood. నన్ను నీ రక్తం ద్వారా శుద్ధులను చేయండి. Make me your child. నన్ను నీ బిడ్డగా చేసిండి. From today I will follow you. ఈ దినం నుండి నేను నిన్ను వెంబడిస్తాను. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. I'll pray for those who are sick. మరి ఎవరైతే రోగగ్రస్తులను వారి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. Lord, I ask you to heal those who are watching me now. ప్రభువా, ఎవరైతే మరి ప్రసాదాన్ని చూస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Every sickness that they are having, వారికి ఉన్న ప్రతి విధమైన అస్వస్థతను in Jesus' name I speak healing into your body. యేసు నామములో వారి జీవితంలో స్వస్థతను పలుకుతున్నాను. Be healed in the name of Jesus. యేసు నామములో స్వస్థతను పొందుకోండి. I apply the blood of Jesus upon you. నేను మీ జీవితంలో యేసు రక్తాన్ని నేను అభిషేకిస్తున్నాను. Jesus took your punishment on the cross. నీ యొక్క పాపమును ఆయన శిలువ మీద ఆయన మోసారు. By his stripes you are healed. ఆయన కొట్టబడిన దెబ్బల చేత మీరు స్వస్థత I పొందుతున్నారు. release that healing in Jesus' name. ఆ స్వస్థత నీ జీవితంలో నేను ప్రకటిస్తున్నాను. In Jesus' name I pray. యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. And I believe that you have, those of you who have committed a life to Christ, you will experience God's grace in your life. ఎవరైతే తమ జీవితాలను దేవునికి సమర్పించారో మీరు దేవుని యొక్క కృపను అనుగ్రహమును పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.